నమస్కారం. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ కన్సల్టెంట్ని మాట్లాడుతున్నానండి. ఈరోజు వచ్చిన టాపిక్ ఏంటి అంటే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి అని ఒక డౌట్ చాలా మందికి ఉంటుంది. అంటే ఈ సర్జరీ ఎందుకు చేయాలి, ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ మూడు మనం తెలుసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్కి ఈజీ అవుతుంది, నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి ఉంటుంది. మామూలుగా పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళకి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ ఆడవాళ్ళకి చెప్తామండి. అంటే పెళ్ళయి సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు, వాళ్ళు రెగ్యులర్గా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉన్నారు, అయినా కానీ పిల్లలు అవ్వట్లేదు, సపోజ్ వాళ్ళకి ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్నాయి, పీసీఓడి ప్రాబ్లం ఉంది, అంటే డేట్లు సరిగ్గా రావడం లేదు, డేట్లు వచ్చినా కానీ పిల్లలు అవ్వడం లేదు, అంటే 2 years వెయిట్ చేసాం, మేము 3 years వెయిట్ చేసాం మేడం, కానీ ఇంకా పిల్లలు అవ్వట్లేదు అని చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు. సో వాళ్ళల్లో ఈ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ అంటే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటే మనము బొడ్డు నుంచి ఒక స్కోప్ని పంపిస్తాం, 10 mm స్కోప్ని పంపిస్తామండి. అది పంపించి లోపల గర్భసంచి లోపల ఏమన్నా మనకి ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ అంటే ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ అంటే ఇలా నల్ల నల్ల చుక్కలు అలాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇలాంటి చుక్కలు ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడానికి మనము స్కోప్ని పంపించి చూస్తాము. ప్లస్ ఈ గర్భసంచి చుట్టూ ఏమన్నా నల్ల చుక్కలు ఉన్నాయా, లేకపోతే చిన్న చిన్న ఫ్లిమ్సీ అడెషన్స్ అంటాము, అంటే చిన్న చిన్న అతుకులు ఏమన్నా ఉన్నాయా, అవి ఉంటే అది క్లియర్ చేయడానికి ట్రై చేయొచ్చు మనము. ఇంకా ఈ లోపల లాప్రోస్కోపీ ద్వారా ఈ ట్యూబ్స్ నుంచి మనము ఏమన్నా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి మనం ఒక చిన్న ఫ్లూయిడ్ లాగా పంపించి బ్లూ కలర్ ఫ్లూయిడ్ని పంపిస్తామండి. అది పంపించినప్పుడు ఏమవుతుందంటే ఈ ట్యూబ్స్ నుంచి మనకి బయటికి వస్తే ఆ ట్యూబ్స్ క్లియర్ ఉన్నాయని మేము అనుకుంటాం. ఒకవేళ ఆ ఫ్లూయిడ్ రావట్లేదు అంటే కనుక ట్యూబ్స్ క్లియర్ లేవు అని అనుకుంటాం అనమాట. సో ఆ ట్యూబ్స్ క్లియర్గా లేకపోతే మనం ఇంకొక స్టెప్ చేస్తామంటే అది నేను మళ్ళీ చెప్తాను. ఇంకొకటి అండాశయాలలో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఈ అండాశయాలు చాలా పెద్దగా కనిపిస్తాయి. దానికి మల్టిపుల్ సిస్ట్లు ఉంటాయండి. ఇలా చుక్కలు అంటే చుక్కలు కాకుండా నల్ల చుక్కలు కాకుండా తెల్లగానే ఎక్కువ ఫాలికల్స్ ఉంటాయి. సో ఆ ఎక్కువ ఫాలికల్స్ ఉండడం వల్ల ఏముంటుందంటే ఓవరీ అంటే ఆ అండాశయము పెద్దగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అక్కడ ఆ సిస్ట్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే దానికి కావాల్సిన మంచి సపోర్ట్ రాక పెద్దగా మంచిగా ఫాలికల్ డెవలప్ కాలేక ఒకటి కొట్టుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కావాల్సిన మనకి ఏదైతే పాజిటివ్ రావాలో అంటే అండాశయాల్లో అండం ఫామ్ అవ్వాల్సింది అవ్వక అది ప్రాబ్లమెటిక్గా ఉంటుంది. సో మేము ఈ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ద్వారా యూట్రస్ని, ఈ ట్యూబ్స్ని, తర్వాత ఈ అండాశయాలని, ఇంకా వేరే అతుకులు ఏమైనా ఉన్నాయో మేము చూడగలుగుతాం. అలా ఉన్నప్పుడు ఈ ట్యూబ్స్కి చిన్నగా కరెంట్ లాంటిది ఏమన్నా పాస్ చేసి ఆ చిన్న సిస్ట్లు ఏవైతే ఉన్నాయో అంటే మనకి పనికిరాని ఈ నీటి బుడ్గుల్ని మనము పంక్చర్ చేస్తామన్నమాట. వెరీ లైట్ కరెంట్ అంటే కొంచెం షాక్ లాగా ఇచ్చి చేస్తాం. అలా అయ్యడం వల్ల ఏమవుతుంది అంటే ఓవరీస్లో మంచిగా కావలసిన బలం వస్తుంది, ప్లస్ అండ్ ఈవెన్ దాని యాక్షన్ క్లియర్గా అవుతుందన్నమాట. ఇంకా మళ్ళీ తర్వాత నెక్స్ట్ కింద నుంచి మేము హిస్ట్రోస్కోపీ అని చేస్తామండి. అంటే గర్భసంచి కింద ఉన్న దారి ఓపెన్ ఉందా లేదా అని చూస్తాం. సో అది దాంట్లో కూడా చిన్నది ఒక స్కోప్ లాంటిది 5 mm నుంచి 7 mm స్కోప్ లాంటిది పంపించి లోపల గర్భసంచి ఎలా ఉంది, ఈ లోపల ఎలా ఉంది అనేది మేము చూస్తాం. ఇది ఉండడం వల్ల మనకేమవుతుంది అంటే ఈ కింద నుంచి మనము హిస్ట్రోస్కోపీ పాస్ చేస్తే ఈ సైడ్లలో ట్యూబ్స్లలో మనకి చిన్న ట్యూబ్స్ ఓపెన్స్ కనిపిస్తాయి అనమాట, చిన్న సర్కిల్స్ ఓపెన్ ఏరియాస్ కనిపిస్తాయి. సో అప్పుడు మనం అది క్లియర్గా ఉందా లేదా అని చూసుకోవచ్చు. ఇంకొకటి ఈ లోపల ఏమన్నా చిన్న ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవచ్చు. ఆ పొర బాగా ఉందా లేదా అనేది తెలుస్తుంది మనకి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఏమన్నా అడ్డు ఉంటే ఆ అడ్డుకులని తీసేసే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటుంది, తర్వాత ప్రెగ్నెన్సీకి హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ ఎప్పుడు చేస్తామంటే డేట్ వచ్చినాక 7వ రోజు నుంచి 10 రోజుల లోపల చేస్తామండి. ఎందుకంటే ఆ లోపల వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండరు కాబట్టి, కలిసి ఉండకూడదు కూడా. అలా ఉండకపోవడం వల్ల మనకి పాజిటివ్ రేట్లు అంటే ఏమన్నా బ్లీడింగ్ కూడా కాకుండా ఉంటుంది. పాజిటివ్ ఒకవేళ ఉంటే మేము మిస్ చేయకుండా ఉంటాం కాబట్టి ఉండకూడదు అన్న ఇంటెన్షన్తో డేట్ వచ్చిన 7వ రోజు నుంచి
10వ రోజు లోపల మేము ఆ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ టెస్ట్ చేస్తాం. దీనికి ఇది డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ఇప్పుడు ఉన్న కండిషన్లో లాప్రోస్కోపీ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి దీనికి మీరు మామూలుగా మార్నింగ్ వచ్చి అడ్మిట్ అయ్యి ఈవినింగ్ కల్లా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. నొప్పి కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలా వరకు డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ ద్వారా మనకి ఎన్నో కేసెస్ పాజిటివ్ వచ్చినాయి. తర్వాత వాళ్ళలో ఓవరీస్లో ఏమైనా సిస్ట్లు ఉంటే ఆ సిస్ట్లను కూడా మేము ఈజీగా తీసేకి హెల్ప్ఫుల్ అయ్యింది. అండ్ ఈవెన్ ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ తక్కువ ఉంటుంది, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, పెయిన్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుందండి. వీళ్ళు వారం 10 రోజులు కూడా రెస్ట్ తీసేసుకొని తర్వాత వాళ్ళ జాబ్లలో వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు, వాళ్ళ వర్క్ వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఏమన్నా ఓవరీస్లో వేరే వేరే సిస్ట్లు అంటే ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు అని అంటాము. ఆ దాంట్లో ఆ సిస్ట్లలో ఏమైనా ఫ్లూయిడ్ ఉంటే అవి మేము టెస్ట్కి పంపించవచ్చు. ప్లస్ ఆ సిస్ట్లను కూడా మేము టెస్ట్లకు పంపించి అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో దాన్ని కూడా మనం కనుక్కోవచ్చండి. ఎందుకంటే ఎండోమెట్రియోటిక్ సిస్ట్ లేదంటే ఓవేరియన్ సిస్ట్ల వల్ల ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ అవుతుంది. సో వీళ్ళల్లో అంటే ఆ సిస్ట్ల సైజు కూడా మనం చూసుకోవాలి. ఆ సిస్ట్ల సైజెస్ కూడా మనం తెలుసుకోవాలంటే స్కానింగ్ చేస్తే మంచిగా ఉంటుంది. సో మీరు ఇప్పుడు మన కర్నూలులో స్టార్ట్ అయిన 49కి వచ్చి చాలా ఇలాంటి డౌట్స్ని క్లారిఫై చేసుకొని మీరు నెక్స్ట్ స్టెప్ ఏమైనా వేయాలా అని అనుకుంటే ఖచ్చితంగా మీరు కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్కి రావచ్చు. థ్యాంక్ యూ.